హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ నేను ఇక్కడ ఫిష్ కర్రీని చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 kg వరకు ఫిష్ని తీసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 15 minutes వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనము మందపాటి బౌల్ పెట్టుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రసాన్ని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకొని రసం పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ని వేసేసుకొని మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ని వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నారంటే ఫిష్ కర్రీ అనేది రెడీ. మా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.